యాండోయ్ నేనండి మీ గోదావరి గిట్టేనే. విషయం తెలుసా, మన తెనాలిలో ప్రజా ఫార్మసీ మందుల షాపును గౌరవనీయులు మంత్రివర్యులు నాదెండ్ల మనోహర్ గారు ఓపెన్ చేయడం జరిగిందండి. మెడికల్ ఐటమ్స్, పిల్లల డైపర్స్, పెద్దవాళ్ళ డైపర్స్, రకాల జనరిక్ మందులు, ఫార్మా మందులు అతి తక్కువ ధరలకే లభిస్తున్నాయండి. తెనాలి ప్రాంతంలో గతంలో ఎన్నడూ లేని విధంగా స్పెషల్ డిస్కౌంట్లతో మందులు అమ్ముతున్నారండి. సమ్మర్ స్పెషల్ ఆఫర్. స్మార్ట్ లర్న్ కంప్యూటర్ ఇన్స్టిట్యూట్ వారు సమ్మర్ స్పెషల్ ఆఫర్ కింద ఎంఎస్ ఆఫీస్ మరియు సి లాంగ్వేజ్ కేవలం 1499 రూపాయలకి మాత్రమే అందిస్తున్నారు. విద్యార్థులకు, గృహిణులకు, వ్యాపారస్తులకు, ఉద్యోగస్తులకు అందరికీ ఉపయోగపడే విధంగా సులభంగా అతి తక్కువ ఫీజుతో ఎంఎస్ ఆఫీస్ మరియు సి లాంగ్వేజ్ నేర్పిస్తున్నారు. ఇవే కాకుండా బేసిక్ నుండి అడ్వాన్స్ లెవెల్ వరకు పైథాన్ మరియు జావా ఫుల్ స్టాక్, డేటా సైన్స్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ఏఐ మొదలగు కోర్సులు నేర్పబడును. అలాగే 5వ తరగతి లోపు పిల్లలకు కేవలం 999 రూపాయలకే ఎంఎస్ ఆఫీస్ నేర్పబడును. వివరాలకు సంప్రదించండి. ప్రసాద్ ల్యాబ్ బిల్డింగ్, 4th ఫ్లోర్, నియర్ టౌన్ చర్చ్, బోస్ రోడ్, తెనాలి. స్టార్ శ్రేణి లిమిటెడ్ లో సభ్యత్వం పొందండి. మీకు చేసుకునే పొదుపుపై అత్యధిక వడ్డీ పొందండి. మీ గోల్డ్ పై అత్యధిక విలువ లోన్ గా పొందండి. ఖాళీ భూమి మరియు ఇళ్ల తనఖాపై రుణాన్ని పొందండి. బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి, స్నేహానికి విలువనిచ్చే మహామనిషి మాజీ కౌన్సిలర్ సూర్యదేవర సాంబశివరావు అని పలువురు వక్తలు కొనియాడారు. సూర్యదేవర సాంబశివరావు 19వ వర్ధంతి సందర్భంగా తెనాలి బోస్ రోడ్లోని ఆయన స్తూపం వద్ద సూర్యదేవర సాంబశివరావు సతీమణి శశికళ కొబ్బరికాయలు కొట్టి నివాళులర్పించారు. అదేవిధంగా సూర్యదేవర ఫ్రెండ్ సర్కిల్ ఆధ్వర్యంలో ఆయన స్నేహితులు, అభిమానులు తొలుత చిన్రావూరు పార్కు వద్ద గల సాంబశివరావు ఆర్చి వద్ద విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం ర్యాలీగా స్తూపం వద్దకు చేరుకొని పూలమాలలు సమర్పించి అనంతరం కొబ్బరికాయలు కొట్టి నివాళులర్పించారు. ఈ సందర్భంగా పలువురు సాంబశివరావు స్నేహితులు మాట్లాడుతూ, నేటికి సూర్యదేవర సాంబశివరావు ప్రజల హృదయాల్లో ఉన్నారు అంటే దానికి కారణం బడుగు బలహీన వర్గాలతో పాటు ప్రతి ఒక్కరి సమస్యలను తమ సమస్యగా భావించి పరిష్కరించేవారని, స్నేహానికి ప్రాణం ఇచ్చే మహామనిషి సూర్యదేవర అంటూ కొనియాడారు. ఆయన లేని లోటు తీరనిదని, కౌన్సిలర్గా చిన్రావూరులో ప్రజల సమస్యలను మున్సిపాలిటీలో పోరాడి చేయించేవారని, ఇప్పటికీ మా అందరి హృదయాల్లో సాంబశివరావు నిలిచిపోయారంటూ కొనియాడారు. ఒక్కడై రావడం, ఒక్కడై పోవడం, నడుమై నాటకం విజిలీలా, వెంటై బంధము రక్త సంబంధము, తోడుగా రాదుగా తుది వేళ, మరణమనేది ఖాయమని, మిగిలెను కీర్తి ఖాయమని, నీ బరువు నీ పరువు మోసేది ఆ నలుగురు, ఆ నలుగురు, ఆ నలుగురు, ఆ నలుగురు.
నలుగురు మెచ్చిన నలుగురు తిట్టిన విలువలే శిలువగా మోశావు. అందరూ సుఖపడి సంఘమే కోరుతూ మందిలో మార్గమే వేశావు. నలుగురు నేడు పదుగురిగా, పదుగురు వేలు వందలుగా నీ వెనకే అనుచరులై నడిచారు. ఆ నలుగురు, ఆ నలుగురు, ఆ నలుగురు, ఆ నలుగురు. పోయిరా నిష్టమా, పోయిరా ప్రియతమా, నీవు మా గుండెలు నిలిచావు. ఆత్మయే నిత్యము, జీవితం సత్యము, చేతలే నిలుచురా చిరకాలం. బతికిన నాడు బాసటగా, పోయిన నాడు ఊరటగా, అభిమానం అనురాగం చాటేది. ఆ నలుగురు, ఆ నలుగురు, ఆ నలుగురు, ఆ నలుగురు. నేటికి సూర్యదేవర సాంబశివరావు గారు చనిపోయి 18 నుండి 19వ సంవత్సరంలోకి అడుగు పెడుతున్నాం. ఇన్ని సంవత్సరాలు అయినా కూడా ఆ మహోన్నత వ్యక్తిని మనం అందరం స్మరించుకుంటున్నామంటే అతను ఎంత గొప్ప వ్యక్తో మనకందరికీ తెలుసు. బడుగు బలహీన వర్గాలకే కాకుండా అన్ని కులాలలో కూడా ఆయనకు మంచి పేరు సంపాదించుకున్నాడు. మంచి మనిషి, మానవతావాది. ఈరోజు అతను లేకపోవటం మనకి చాలా దురదృష్టకరం. ఆయన్ని స్మరించుకుంటూ ఇక్కడికి విచ్చేసిన ఆహుతులందరికీ కూడా నా ధన్యవాదాలు. మా యొక్క అభినందనలు తెలుపుకుంటున్నాం. దాదాపుగా మరి మిత్రుడు చనిపోయి 2 decades టైం అనేది కాజేయటం అనేది మన మిత్రుడు ఇప్పుడే చెప్పుకున్నాడు. మరి ప్రజల హృదయాలలో దాదాపుగా భౌతికంగా తను మన మధ్య లేకపోయినప్పటికీ కూడా ప్రజల హృదయాల్లో ఉన్నారనేది ఈ అభిమానుల వెలువే దానికి కారణంగా మరి మనం అనుకోవచ్చు. బలుగు బలహీన వర్గాలకు కానీ ఆయన చేసిన సేవలు కానీ, మరి ఒక ప్రజాప్రతినిధిగా కౌన్సిల్లో ఆయన మరి మాట్లాడిన విధానాలు కానీ ప్రజలందరికీ సుపరిచితమే. మరి ఇలాంటి మహానుభావుని మరి ప్రతి సంవత్సరం కూడా మరి స్మరించుకోవటం మన యొక్క బాధ్యతగా మనం అనుకొని ఈరోజు ఈ యొక్క కార్యక్రమం అనేది పూర్తి చేస్తున్నాం. జోహార్ సూర్యదేవర సాంబశివరావు గారు, జోహార్. వి కార్డియాక్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, కొత్తపేట, తెనాలి.